హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది ఫ్రైడే వ్లాగ్ అనమాట. అంటే ఈ ఫ్రైడే కాదు, లాస్ట్ ఫ్రైడే. నేను మధ్యలో కొన్ని రోజులైతే వీడియోస్ సరిగ్గా తీయలేదు, కొంచెం హెల్త్ బాగోక. సో ఈ రోజైతే కొంచెం క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ డే సాటర్డే కాబట్టి దేవుడికి దండం పెట్టుకుంటాను. సో మాపింగ్ అదంతా కూడా చేసుకోవాలి. ఇంకా మార్నింగే బిగ్ బాస్కెట్లో ఇవన్నీ ఆర్డర్ చేశారనమాట. ఎగ్స్, ఇంకా పిల్లలకి స్నాక్స్, కొన్ని వెజిటేబుల్స్. అసలు రోజు ఎందుకు బిగ్ బాస్కెట్లో వెజిటేబుల్స్ అవి ఆర్డర్ చేసుకుంటాము అంటే కొన్ని డిస్కౌంట్లు ఉంటాయన్నమాట. ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే ఇంత డిస్కౌంట్ వస్తుంది అని చెప్పేసి. సో దాని గురించి అని చెప్పేసి నేను రెగ్యులర్గా యూస్ చేసుకునేవి టొమాటోస్, చిల్లీస్, కరివేపాకు ఇలాంటివి. ఇంకా పిల్లల కోసం ఎలాగో స్నాక్స్ బయట నుంచైనా తెచ్చుకోవాలి కదా షాప్ నుంచి అని చెప్పేసి బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేసేస్తారు. ఇంకా మా చిన్నోడైతే ఏమేమి వచ్చినాయి అన్నీ చూస్తున్నాడు అనమాట. ఇందులో ఏముందో మా చిన్నోడికి అర్థం కాలేదు. సో ఇంకా కవర్ ఓపెన్ చేసి చూస్తున్నాడు. అవి ఏంటి అంటే స్వీట్ పొటాటోస్తో నేను కర్రీ చేస్తాను. ఇంకా పెట్టినా కూడా మా హస్బెండ్ తింటారు, పిల్లలు అయితే అస్సలు తినరు. ఇవాళ అయితే మెయిన్గా బిగ్ బాస్కెట్ ఆర్డర్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ రైస్ బ్యాగ్. అసలు యాక్చువల్గా రైస్ అయిపోయినాయి, ఆఫ్టర్నూన్ కుక్ చేయడానికి మాత్రం ఉన్నాయి, నైట్కి కుక్ చేయాలంటే లేవన్నమాట రైసు. సో నేను రైస్ పెట్టేటప్పుడు చూస్తే రైస్ చాలా తక్కువ ఉన్నాయి. అప్పుడు మా హస్బెండ్కి నేను ఫోన్ చేసి చెప్పానమాట, రైస్ అయిపోయినాయి, ఆర్డర్ పెట్టాలని చెప్పేసి. ఇంకా మా హస్బెండ్ అయితే మామూలుగా తిట్టలేదనమాట నన్ను. ఎందుకు అంటే ఇంకా సగం డబ్బాలో సగం ఉండగానే ఇన్ఫామ్ చేయమని చెప్తారనమాట. ప్రతిదీ కూడా నాకు అయిపోయిన తర్వాత చెప్పకు, అయిపోతుందనిగా చెప్పు అని చెప్తారు. ఎందుకంటే మేము గ్రాసరీస్ ఎవ్రీ మంత్ ఫస్ట్ సెకండ్ అలా తెచ్చుకుంటాం కదా, కానీ రైస్ బ్యాగ్ మాత్రం అప్పుడు తెచ్చుకోమన్నమాట. డీమార్ట్ కానీ సూపర్ మార్కెట్ కానీ వెళ్ళినప్పుడు తెచ్చుకోము, బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేసుకుంటాము. రైస్ డబ్బాలో ఇంకా సగం రైస్ ఉండగా ఆర్డర్ చేసేస్తారనమాట బిగ్ బాస్కెట్లోని. డీమార్ట్కి అది వెళ్ళి తెచ్చుకున్నానికి రైస్ బ్యాగ్ కష్టమైపోతుంది కదా, సో అందుకని మేము సూపర్ మార్కెట్ కానీ వెళ్ళినప్పుడు తెచ్చుకోమన్నమాట. బిగ్ బాస్కెట్లోనే ఆర్డర్ చేస్తారు ఇప్పుడు కూడా. నేనేం చేశానంటే ఇంకా డబ్బాలో సగం ఉన్నాయి, అప్పుడు ఇన్ఫామ్ చేశాను మా హస్బెండ్కి, డబ్బాలో సగం ఉన్నాయి రైస్ అని చెప్పేశాను అనమాట. చెప్పేస్తే ఇంకా నేను చెప్పాను కదా అని నేను ఊరుకున్నాను. మా హస్బెండ్ ఏమన్నారంటే మళ్ళీ ఒకసారి గుర్తు చెయ్యి అన్నారు, ఆర్డర్ పెడతాను గుర్తు చెయ్యి అన్నారు. నేనేమనుకున్నానంటే నేను చెప్పేశాను కదా ఆర్డర్ పెట్టేస్తారులే అని నేను అనుకున్నాను. ఈ లోపల ఏమంటే రైస్ ఇంకా నేను నైట్ వండేటప్పుడు ఇంకా రేపు మార్నింగ్కే వస్తాయి, రేపు నైట్కి ఇంకా మళ్ళీ రైస్ లేవు. సో నాకు వెంటనే ఆర్డర్ పెట్టారా లేదా అని వెంటనే ఫోన్ చేసి చెప్పానమాట. చెప్తే మామూలుగా తిట్టలేదనమాట మా హస్బెండ్. నిన్ను మళ్ళీ ఒకసారి గుర్తు చేయమన్నాను కదా, లాస్ట్ మినిట్ దాకా ఏది గుర్తు చేయవు నువ్వు అని చెప్పేసి తిట్టారనమాట. ఓన్లీ రైస్ విషయంలోనే కాదు, ఇప్పుడు మేము కరచీరవ ఉంటుంది కదా, కరచీరవ నేను ఎక్కువగా యూస్ చేస్తాను. ఎందుకంటే ఉప్మా తింటారు పిల్లలు ఎక్కువగాని. మా చిన్నోడు వాళ్ళ డాడీ ఉప్మా ఎక్కువగా తింటారు. ఐషు ఏమో కరచీరవతో ప్రసాదం చేస్తాం కదా, అది ఇష్టంగా తింటుంది అనమాట. సో కరచీరవని ఎక్కువగా యూస్ చేస్తాను. కరచీరవ అయిపోయింది, ఇంకా రేపటికి కూడా లేదు అన్నప్పుడు చెప్తానమాట అయిపోయిందని చెప్పేసి. ఇంకా కొంచెం ఉంది అనగా చెప్పమని ఆయన చెప్తారు, మొత్తం అయిపోయిన తర్వాత నేను చెప్తానమాట. ప్రతిసారి కూడా ఏదన్నా కరాచీరవ ఒకటి, గోధుమ రవ్వ ఒకటి, ఇంకా చపాతీ పిండి ఒకటి, ఈ 3 విషయాల్లో కూడా నేను అస్తమాను తిట్లు తింటానే ఉంటానన్నమాట మా హస్బెండ్తోని. ముందుగా చెప్పమంటే కూడా మర్చిపోతాను నేను. ఇంకా మిగిలిన గ్రాసరీస్ అయితే మంత్లీ ఒకసారి తెచ్చుకుంటే మాకు 1.5 మంత్. ఇప్పుడు టీ పౌడర్ ఉందనుకోండి, టీ పౌడర్ మాకు 1.5 మంత్ 2 మంత్స్ వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే నేనే టీ పెట్టుకుంటాను రెగ్యులర్, కానీ ఇంకా మా హస్బెండ్ అయితే ఎప్పుడైనా ఒకసారి తాగుతారంతే. సో టీ పౌడరు, షుగరు, కందిపప్పు, శనగపప్పు ఇలాంటివన్నీ ఇంకా 1 మంత్ 1.5 మంత్ అలా వచ్చేస్తాయి అనమాట ఒకసారి తెచ్చుకుంటే. ఈ కరాచీ రవ్వ ఇలాంటివి మాత్రం వెంటనే అయిపోతాయి. అసలు ఇక్కడ వీడియోలో ఏం జరుగుతుందంటే మా చిన్నోడికి వాళ్ళ అక్కకి ఫైటింగ్ జరుగుతుందనమాట. ఎందుకు అంటే మా ఇష్యూ పూసలతో బ్రేస్లెట్ అది చేసుకుంది, మా చిన్నోడు దాన్ని తెంపేశాడనమాట. సో అందుకే వాళ్ళిద్దరి మధ్యన పెద్ద యుద్ధం జరుగుతుంది అక్కడ. ఒకవైపు నేను పని చేసుకుంటుంటే నన్ను పని చేసుకునివ్వకుండా వీళ్ళిద్దరూ పెద్ద గొడవ. మా చిన్నోడిని తీసుకెళ్ళి ఇంకా స్నానం చేయించి ఫుల్గా మెడంతా పేలిపోయిందనమాట మా చిన్నోడికి. మా ఇష్యూకైతే ఏం పేలదు, కానీ మా చిన్నోడికి అయితే సమ్మర్ వచ్చిందంటే లైట్గా పేలిపోతుంది. ఇంకా నెక్క పేలిపోయింది, మండిపోతుందని ఏడుస్తుంటే ఇంక స్నానం చేయించి పౌడర్ వేసి కూర్చోబెట్టాను. నేను మాపింగ్ చేసుకుంటున్నాను కదా, స్కిడ్ అయి పడిపోతావు, అసలు దిగొద్దని చెప్పాను అనమాట. సో ఇంకా మంచమే కూర్చొని వాటర్ మిలన్ కట్ చేసేస్తే తింటున్నాడు. మాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. నేను స్టార్టింగ్లో వీడియోలో చూపించాను కదా మనీ ప్లాంట్, అదేంటి అంటే నేను బాల్కనీ క్లీన్ చేసినప్పుడు ఎక్స్ట్రా తీగలు ఉంటే వాటిని అన్నింటినీ కట్ చేస్తానమాట. కట్ చేసిన తర్వాత ఉట్టి తీగలే ఉన్నాయి, చిన్న ఆకులు 1-2 ఉన్నాయి అంతే. ఇంకా పడేయడం ఇష్టం లేక వాటిని ఏం చేశానంటే మనీ ప్లాంట్ కుండీలోనే వాటిని కూడా నాటేశాను మా మొక్కలతో పాటు. సో వీటికి వేళ్ళు అవేం లేవు, జస్ట్ కొమ్మలు అంతే. ఏమైందంటే వాటర్ వేస్తున్నా కానీ ఆకులు వాడిపోయినట్టు అయిపోయి ఆ కొమ్మలు వాడిపోయినాయి అనమాట ఒక 2 డేస్కి. సో ఇంకా నాకే బాధ అనిపించి వాటిని మట్టిలోంచి తీసేసి వాటర్లో పెడితే కనుక మనకి వేళ్ళు వస్తాయి కదా. సో ఒక టబ్లోకి వాటర్ వేసి అలా వాటర్లో
వేసి ఉంచితే వాటికి వేళ్ళు వచ్చినాయి, చక్కగా కొత్త ఆకులు కూడా వచ్చినాయి అనమాట. సో ఇప్పుడైతే మళ్ళీ వాటర్ అంతా పాడైపోయినట్టు అయిపోయింది, ఎందుకంటే బయట ఉంచేస్తాను కదా. సో అందుకని మట్టి అది పడిపోయింది అనేసి ఆ డబ్బా అంతా క్లీన్ చేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి పెట్టాను. ఆకులు అయితే బాగా వస్తున్నాయి అనమాట. మనీ ప్లాంట్ చిన్న కొమ్మన్న కూడా మనం వాటర్లో పెట్టేసి ఉంచేస్తే దానికి ఆకులు వస్తాయి, వేళ్ళు కూడా వస్తాయి అనమాట. వేళ్ళు వచ్చేసిన తర్వాత మనం మట్టిలో నాటేసుకోవచ్చు కుండీల్లోని. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ టిప్పు ఫాలో అవ్వండి. ఊరికనే చిన్న చిన్న కొమ్మలు ఉంటే కనుక పడేయకుండా వాటర్లో పెట్టండి, వేళ్ళు వస్తాయి వాటికి. ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. పాలు కాచేసుకొని మేగడంతా తీసేసుకున్నాను. ఆల్మోస్ట్ బాక్స్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెయ్యి చేయడం గురించి వెయిటింగ్ అనమాట నేను కూడాని. సో ఇంట్లో నెయ్యి కూడా అయిపోయింది, ఇది ఎలాగో చేస్తానని చెప్పేసి ఇంకా ఆర్డర్ కూడా పెట్టుకోలేదు నెయ్యి మేము. ఇంకా మా చిన్నోడైతే దాన్ని పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాడు. ఇంకా వీళ్ళకి ఆకలేస్తుంది అనమాట ఈవినింగ్ చేసి. ఇంకా ఆకలేస్తుందంటే ఏం చేయాలి, ఇంకా ఎప్పుడు చేస్తున్నా కానీ మ్యాగీయే చేస్తున్నానని చెప్పేసి గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను అనమాట. ఈవినింగ్ స్నాక్స్ అనమాట గోధుమ రవ్వ ఉప్మా. ఉప్మా అయిపోయిన తర్వాత పిల్లలిద్దరికి పెట్టేశాను. తినేసి కాసేపు ఆడుకోవడానికి వెళ్తారు వీళ్ళిద్దరు కూడాని. ఒక 3 డేస్ నుంచి అయితే నేను వీడియోస్ ఏం షూట్ చేయట్లేదు హెల్త్ బాగోక. ఇవాళ మళ్ళీ కొంచెం హెల్త్ బాగుంది అనుకునేసరికి మళ్ళీ క్లీనింగ్ అంతా స్టార్ట్ చేసుకున్నాను. ఎందుకంటే శనివారం కదా, సో అందుకే ఇంకా మాపింగ్ అది చేసేసుకున్నాను అనమాట. నెక్స్ట్ డే పూజ చేసుకుంటానని ఇంకా నా కోసం టీ పెట్టుకున్నాను అనమాట. ఉప్మా ఏదైనా కానీ కరచి రవ్వ కానీ గోధుమ రవ్వ కానీ సేమియా ఉప్మా కానీ లేదంటే బియ్యనొక ఉప్మా కానీ ఉప్మా ఏదైనా కానీ టీతో తింటే మాత్రం చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. మా చిన్నోడికి అయితే చాలా బాగా నచ్చేసింది అనమాట. మా చిన్నోడికి ఏదైనా ఉప్మా అంటే చాలా ఇష్టం. ఒక సేమియా ఉప్మా ఒక్కటే తిండు, మిగిలిన పాపం రోజు పెట్టేసినా కానీ తింటాడు. మా ఇష్యూ అయితే అస్సలు కరచి రవ్వ ఉప్మా దగ్గర కూడా రానివ్వదు. ఈ గోధుమ రవ్వ ఉప్మా ఎందుకు అలవాటు అయిందో తెలియదు కానీ ఇదైతే ఇష్టంగా తింటుందన్నమాట. ఇంక ఈ పని అంతా కంప్లీట్ అయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. అసలు యాక్చువల్గా ఇక్కడ డైరెక్ట్గా మాట్లాడుతున్నాను అనమాట వీడియోలోని. ఇంకా పిల్లలిద్దరు ఆడుకోవడానికి వెళ్తారని చెప్పాను కదా. మా చిన్నోడైతే ఉప్మా తినిన తర్వాత అలా పడుకుని పోయాడు అనమాట సోఫాలోని. సో ఇంకా లేపడం ఎందుకు అనేసి నేనైతే ఇంకా లేపలేదు, ఆడుకోవడానికి ఇంకా రేపు వెళ్తారులే అని చెప్పేసి ఇక్కడ డైరెక్ట్గా మాట్లాడుతున్నానని చెప్పాను కదా. అయినా ఎందుకు మ్యూట్ పెట్టేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అంటే ఫ్యాన్ సౌండ్ అదంతా రికార్డ్ అయిపోయింది, అసలు నా వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు. సో అందుకే ఇంకా మ్యూట్ పెట్టేసి ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేసుకున్నాను అనమాట. తర్వాత నైట్ డిన్నర్ కోసం ఇవాళ ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. సో చాలా రోజులు అయిపోయింది ఎగ్ బిర్యానీ చేసుకొని. మొన్న ఎప్పుడో చేశాను అనమాట, మా చిన్నోడు అడిగాడని చెప్పేసి. ఫస్ట్ అయితే ఎగ్స్ని బాయిలర్లో పెట్టేసి కుక్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఇవి కుక్ అయిపోతే ఎగ్ బిర్యానీ చేసేసుకుంటాను. మా చిన్నోడికి ఫేవరెట్ అనమాట. సో పిల్లలు అయితే ఇవాళ ఆడుకోవడానికి వెళ్ళలేదు, మా చిన్నోడు పడుకుని పోయాడు కదా. సో అందుకనే మా చిన్నోడు పడుకున్నాడు కానీ మా ఇష్యూ మనసంతా కిందే ఉందన్నమాట. ఎందుకంటే మా ఇష్యూ ఫ్రెండ్స్ వచ్చేసారు ఊరి నుంచి. సో ఆడుకోవడానికి వెళ్దామని చెప్పేసి ఇంకా మా చిన్నోడిని అది చేసి ఇది చేసి నిద్ర అయితే లేపేసింది. ఇంకా స్లీపీ మోడ్లోనే ఉన్నాడు పాపం, ఇంకా నిద్ర లేపేసింది అనమాట. సో నేను బట్టలు మడత పెట్టమని చెప్పాను మా ఇష్యూకి. ఇంకా అవన్నీ అలా చాప మీద వేసుకుని ఏం చేసిందంటే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారనమాట పిల్లడానికి. ఇంకా డ్రెస్సులు అది చేంజ్ చేసుకుని వీళ్ళైతే ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నారు ఇద్దరు కూడాని. బట్టలన్నీ అలానే వదిలేసింది మడత పెట్టకుండా. వెళ్ళొచ్చిన తర్వాత బట్టలు మడత పెడతానని చెప్తుంది. ఇంకా సర్లే ఆడుకోవడానికి ఫ్రెండ్స్ వచ్చి పిలిచారు కదా అని చెప్పేసి నేను వెళ్ళమని చెప్పాను. ఇంక వీళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి. నేను సో ఎగ్ బిర్యానీ చేసేసుకుంటే ఇంకా నా పని అంతా కంప్లీట్ అయిపోయినట్టే. సో రైస్ బ్యాగ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఎంతమందికి ఇలా తాళ్ళు లాగితే అసలు రైస్ బ్యాగ్ ఓపెన్ అవుతుందో కామెంట్ చేయండి. నాకైతే అస్సలు ఓపెన్ అవుతుంది అనమాట. ఎప్పుడూ సిజర్ పెట్టే కట్ చేసేస్తాను లాగి. ఈ రోజైతే భలేగా ఓపెన్ అయింది. ఇంకా రైస్ బ్యాగ్ అయితే ఓపెన్ చేసుకుని కొంచెం ఎగ్ బిర్యానీ లాగా చేసేసుకుంటున్నాను. నిజం చెప్పాలంటే ఈ రైస్ బ్యాగ్ కానీ మార్నింగ్ రాకుండా ఉండుంటే ఇప్పుడైతే ఖచ్చితంగా ఏ చపాతీయో చేసేద్దాను అనమాట. చపాతీ కానీ పూరీ కానీ ఏది చేసినా కూడా కర్రీ చేయాలి, కానీ బిర్యానీ చేసుకుంటే కర్రీ అవసరం ఉండదు మాకు. ఓన్లీ రైతాతో కానీ లేదంటే కర్డ్తో కానీ తినేస్తారు పిల్లలు కూడాని. అందుకే మేము మోస్ట్లీ ఎగ్ బిర్యానీ కానీ వెజిటేబుల్ బిర్యానీ కానీ లేదంటే చికెన్ బిర్యానీ కానీ అలా చేసేసుకుంటాం అనమాట. బిర్యానీ చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది, ఇంకా కర్రీ చేసుకోవాల్సిన పని కూడా ఉండదు. ఇంకా గిన్నెలు కూడా ఎక్కువ రావన్నమాట క్లీన్ చేసుకోవడానికి. అది చాలా ఇంపార్టెంట్ కదా, ఎక్కువ గిన్నెలు వస్తే ఎక్కువ టైం పట్టేస్తుంది అవన్నీ క్లీన్ చేసుకోవడానికి. వీళ్ళిద్దరూ ఆడుకోవడానికి వెళ్ళి వచ్చేసారు. ఇంకా కింద తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కుకీ సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదం అయితే ఇచ్చారనమాట. ఇక్కడ కుకీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. మనం విజయవాడ, అన్నవరం ఇలా టెంపుల్స్కి ఎలా వెళ్తామో ఇక్కడ కూడా అలానే అందరూ కూడా కుకీ సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి వెళ్ళి దర్శించుకొని వస్తారు. టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. మీరు నా పాత వీడియోస్లో చూసినట్లయితే మా ఇష్యూ బర్త్డేకి వెళ్ళామన్నమాట మేము. ఆ వీడియోస్లో ఉంటుంది ఆ టెంపుల్. ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.